విద్యానగర్ వేదికగా రాజ్యసభ సభ్యులు కృష్ణన్న గారు దీక్షా కార్యక్రమానికి కూర్చోవడం జరిగింది. మరి ఈ దీక్షా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ శ్రేణులు గ్రామాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈరోజు శాంతియుత మార్గంలో దీక్షా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తే రాజ్యాంగ దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం 2.5 కోట్ల మందికి నమ్మించి మోసం చేసిన నమ్మక ద్రోహ దినంగా ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం స్పష్టంగా చెబుతుంది, సమానత్వ భావన ఎవరెంతో వారికంత వాటా అని. మరి ఆ వాటా ప్రకారం 42% ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ, వాగ్దానం నెరవేరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. దానికోసం రకరకాల గారడీలు చేస్తూ సంవత్సర కాలంగా కాలయాపన చేస్తూ చివరికి కోట్లు అడ్డొచ్చినాయని చెప్పి, కేంద్రం అడ్డొచ్చిందని చెప్పి రకరకాల కుంటి సాకులు చెప్తూ ఇలా న్యాయపరంగా దక్కాల్సిన 42% బీసీలకు దక్కనీయకుండా పాత పద్ధతిలో అని చెప్తూ 23% ఇస్తామని చెప్పి నిన్న ప్రకటించిన సీట్ల కేటాయింపులో అది 17% మాత్రమే పరిమితమైంది. ఈ రకంగా దాదాపుగా 600 పదవులు, సర్పంచ్ పదవులు, దగ్గర 7,000 పైగా వార్డు మెంబర్ పదవులు అన్ని కూడా బీసీలు కోల్పోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణన్న గారు 50 సంవత్సరాల దీక్ష తర్వాత కూడా ఈ రోజు ఆరోగ్యం సహకరించకపోయినా, అన్న వద్దన్నా ఈరోజు కూర్చోకుండా దీక్షకు వద్దని చెప్పినా సరే ఆయన పట్టుబట్టి ఈ దీక్ష కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. ఒక రాజ్యసభ సభ్యులై ఉండి స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం, ఆయనకేం సర్పంచ్ పదవి కోసం కాదు, వార్డు మెంబర్ పదవి కోసం కాదు, బీసీలారా 2.5 కోట్ల బీసీల కొరకు, మీ కొరకు, మన కొరకు కృష్ణన్న ఈ రోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని కూర్చున్నారు. మీరందరూ గమనించాలి. అన్న 70 సంవత్సరాలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు దీక్ష కూర్చుంటే మీరందరూ కూడా గ్రామాన కూడా తరలి రావాలి. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రాదు. ఇప్పుడు కాకపోతే ఈ బీసీ ఉద్యమం ఎప్పుడు ముందుకు పోదు. 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు మీరందరూ సహకరించి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై బీసీ.